కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ ఇచ్చిన 2 మంత్రి పదవులే తీసుకున్నాం. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తాం. 5 ఏళ్ల జగన్ పాలనలో ఎంతో నష్టం జరిగింది అంటున్నారు చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. దక్షిణాదిలో ఎక్కడా లేని వనరులు ఏపీలో ఉన్నాయి. దక్షిణాది మొత్తానికి గోదావరి నీరు ఇవ్వచ్చు. నదుల అనుసంధానంతో అద్భుతాలు చేయొచ్చు అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఢిల్లీ నుంచి తెలంగాణకు బయలుదేరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా రేపు భేటీ కాబోతున్నారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. విభజన చట్టంలోని వివాదాల పరిష్కారమే ఎజెండాగా ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. కృష్ణా జలాల పంపిణీ, కోర్టుల్లో ఉన్న పిటిషన్లు వెనక్కి తీసుకోవడం, భద్రాచలం మండలంలోని 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడం, పలు ఉమ్మడి సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీలో నెలకొన్న ప్రతిష్టంభన, 2 రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన, ఇలా చాలా విషయాలు ఈ చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా 2 రాష్ట్రాల మధ్య వివాదాలను క్లియర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న ఈ ఇద్దరు సీఎంలు ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన తర్వాత ఇద్దరు సీఎంలు భేటీ కావడం ఇదే తొలిసారి కాబట్టి ఈ భేటీ ఖచ్చితంగా ప్రత్యేకం. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలు ఈ భేటీతో కొంతవరకు పరిష్కారం లభిస్తుంది అనుకోవచ్చా? రైట్, ఎగ్జాక్ట్లీ ఇది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నుంచి వచ్చిన ఇనిషియేషన్ కాబట్టి తెలంగాణ సీఎం కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం మనమున్న ప్రజాభవన్లోనే, మహాత్మా జ్యోతిబా పులే ప్రజాభవన్లోనే ఈ భేటీ రేపు జరగనుంది. సో ఈ భేటీకి సంబంధించి ఇప్పటికే ఎజెండాను కూడా ప్రభుత్వం ఖరారు చేసుకుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అంశాలపైన ప్రత్యేకంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దృష్టి పెట్టారు. దాంట్లో విభజన చట్టానికి సంబంధించిన అంశాలపై ఇప్పటికే దాదాపు 30 సార్లు అధికారులు భేటీ అయ్యారు. కానీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశాలు జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్లాగే కేసీఆర్ ఉన్నప్పుడు కొన్ని సమావేశాలు జరిగినా అవి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా రిజల్ట్ రాలేదనేది అయితే చెప్తున్నారు. ఇక ప్రధానంగా షెడ్యూల్ 9 and 10కు సంబంధించి, షెడ్యూల్ 9 and 10లో ఉన్న విభజన సంస్థల ఆస్తులకు సంబంధించి కూడా రేపు ప్రధానంగా డిస్కషన్ జరగబోతుంది. దీనిలో షెడ్యూల్ 9లో మొత్తం 91 ఆస్తులు ఉంటే దాంట్లో ఇప్పటి వరకు వివాదాల్లో ఉన్నవి 23 ఆస్తుల పంపిణీలకు సంబంధించి వివాదాలు ఉన్నాయి. షెడ్యూల్ 10 కూడా 142 సంస్థలు ఉంటే దాంట్లో 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు ఉన్నాయి. ఈ 10th షెడ్యూల్కి సంబంధించే తెలుగు అకాడమీ కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, మిగతా యూనివర్సిటీలు, ఇట్లాంటి వాటిపైన కూడా ఇంకా వివాదాలు నడుస్తున్నాయి. ఇక మరొక అంశం, మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం చాలా కీలకంగా చూస్తున్న అంశం వాళ్ళ పంపిణీకి సంబంధించి. చాలామంది ఉద్యోగులు విభజన సమయంలో తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తెలంగాణకు వచ్చారు. సో వాళ్ళని మళ్ళీ సొంత రాష్ట్రాలకు తీసుకెళ్లాలనేది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆలోచన. సో దీనికి సంబంధించి కూడా రేపు డిస్కషన్ జరగబోతుంది. ఇక 5 గ్రామాలకు సంబంధించి 7 మండలాలను ఏపీలో కలిపారు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తున్నప్పటికీ, దాని గురించి మాట్లాడాలని చెప్తున్నప్పటికీ కేవలం 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, భద్రాచలానికి సంబంధించిన 5 గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. సో వాటిని వెనక్కి తీసుకురావడం కోసం చర్యలు తీసుకోవాలి, చొరవ చూపాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సో దాని ప్రకారం కూడా రేపు ఏపీ సీఎంతో డిస్కస్ చేయబోతున్నారు. సో మొత్తానికైతే రేపు 6 గంటలకు ఇద్దరు సీఎంల భేటీ మహాత్మా జ్యోతిబా పులే ప్రజాభవన్లో జరగబోతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ అంశాల డిస్కషన్ తర్వాత ఇద్దరు కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. డిన్నర్ కూడా చంద్రబాబు నాయుడుతో పాటు మిగిలిన మంత్రులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు కూడా రాబోతున్నారు. వాళ్ళందరికీ ఇటు తెలంగాణ క్యాబినెట్, అటు ఏపీ క్యాబినెట్లోని కీలక మంత్రులందరూ కూడా ప్రజాభవన్లోనే డిన్నర్ చేయబోతున్నారు. సో ఒక మారథాన్ మీటింగ్ అని చెప్పాలి. లేట్ నైట్ వరకు కూడా ఈ మీటింగ్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఈరోజు నైట్కే హైదరాబాద్ చేరుకుంటారు కాబట్టి, ఆల్రెడీ ఢిల్లీ నుంచి బయలుదేరారు, హైదరాబాద్ చేరుకొని రేపు ప్రజాభవన్లో జరిగే మీటింగ్కు అటెండ్ అవుతారు. సో ఇటు 2 రాష్ట్రాల్లో కూడా ఒక క్యూరియాసిటీ అయితే ఉంది, ఏ ఇష్యూస్ డిస్కషన్స్కి వస్తాయి, జాయింట్ ప్రెస్ మీట్లో ఇద్దరు ఏం చెప్పబోతున్నారు అని. రైట్ ప్రభాకర్.